యా నిజంగానే బ్యూటిఫుల్ ఐస్ అండి. Thanks. సో ఐస్తో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేసే రోల్ అనిపించింది నాకు ఇది. ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది, డైలాగ్స్ అక్కడ, ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ, యూనో సూపర్ ఫెంటాస్టిక్ అనిపించింది. అండ్ ఫర్ యూ లైక్ ఆ ఫస్ట్ షాట్ యూనో సిద్ధు గారితో గుర్తుందా? ఎలా ఉండింది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? నాకు ఇప్పుడైతే నాకు లాస్ట్ డే ఆఫ్ షూటే నాకు గుర్తుంది. ఇంకా ఐ థింక్ అదే గుర్తుంటుంది నాకు. ఏం జరిగింది? ఫుల్ డే నవ్వుకున్నాను నేను. అంత ఫన్ ఉండే నాకు ఆ రోజు సెట్లో. ఇట్ వాజ్ క్రేజీ. నేను డే 1 నుంచి అంతా మాకు ఫన్ ఉంది. ఎవ్రీడే ఏదో ఇంప్రూవైజేషన్ చేస్తారు ఆయన, ఇంకేదో దానికి నేను నవ్వుతూనే ఉంటాను, అలా ఏదో నడుస్తూనే ఉంటుంది. బట్ లాస్ట్ డే వాజ్ ద బెస్ట్ డే. అదేంటండి, ఎలాగో సినిమా అయిపోయింది కదా, ఇప్పుడు నవ్వించి పంపించాలనుకున్నారు చేసిన యాక్టర్స్ని కూడా? అలా కాదండి, బేసిక్గా తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా ఆ రోజు 1-2 డేస్లో షూట్ చేసాం. ఓకే. తను ఎందుకంటే ఆ లొకేషన్ ఒక లొకేషన్లో తీయాలి, అదంతా అప్పుడే దొరికేసరికి తనతో చేయాల్సిన పోర్షన్ అంతా కూడా అప్పుడే తీసాం. సో ఒకే రోజు ఒక 5-6 కామెడీ సీన్లు తీసేసరికి తను, మేము ఆల్రెడీ నాకు తెలుసు, భాస్కర్ గారు నాకు ఆల్రెడీ చెప్పారు, బట్ తనకు తెలియదు. సో సడన్గా ఒకే రోజు 5-6 సీన్లు చేసేసరికి తను వాట్ ఇస్ దిస్ వావ్ అని ఫీల్ అవుతారు.